హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? 'నాగబంధం' మూవీ. 'నాగబంధం' మూవీకి ఈరోజు మార్నింగే ఎళ్ళా. అండ్ ఈ మూవీస్ జనరల్‌గా రీసెంట్‌గా రిలీజ్ అయిన మూవీస్ చూస్తుంటే ఒక ట్రెండ్ లాగా ఇదయిపోయింది. ట్రైలర్‌లోనేమో ఒక రేంజ్‌లో ఎడిట్ చేసి, కట్ చేసి పడేసి, మూవీ విషయానికొస్తే డిసప్పాయింట్ చేస్తున్నారు ఆడియన్స్‌ని. అండ్ ఈ మూవీ విషయానికొస్తే నన్నైతే డిసప్పాయింట్ చేసింది. మూవీ నాకైతే నచ్చలేదు. ఎందుకంటే ఇదొక రొటీన్ స్టోరీ. ఈ మూవీ చూస్తా ఉంటే మీకు జనరల్‌గా గుర్తొచ్చేది 'శక్తి' మూవీ ఒకటి, 'అంజి' పాత ఓల్డ్ సినిమాలు అదే స్టోరీని కొంచెం మార్చి క్యారెక్టర్స్ రాసి యాడ్ చేసి పెట్టిందే ఈ 'నాగబంధం'. మూవీ రివ్యూలోకెళ్ళే ముందు మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన యష్ రివ్యూస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ వరకు రీచ్ అవుతుంది. మూవీ ప్లాట్ లైన్ వచ్చేసి టైటిల్‌లోనే ఉంటది. 'ది సీక్రెట్ ట్రెజర్స్' అని. ట్రెజర్స్ అంటే నిధి. సీక్రెట్ అంటే రహస్యంగా ఉండే నిధి. యాక్చువల్లీ విలన్ వచ్చేసి ఈ నిధి ఏదైతే ఉందో దాన్ని పొందడానికి ట్రై చేస్తారు. దానికి హీరో ఈ స్టోరీలో హీరోకి ఎలా లింక్ అయింది అంటే అది ఆల్రెడీ హీరోకి సంబంధించిన ట్రెజర్ అని మూవీలో చూపించారు. అదైతే బానే ఉంది, పర్లేదు. అండ్ మూవీ విషయానికొస్తే టెక్నికల్ వర్క్ బాగా చేశారు. అండ్ 1990స్‌లో జరిగినట్టుగా చూపించారు. బావుంది. ఆ టెక్నికల్ వర్క్ అదంతా గూడా. ఆర్ట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఆర్ట్ డైరెక్టర్ గూడా బాగా పనిచేశారు. స్క్రీన్ ప్లే విషయానికొస్తే కొంచెం డల్ అనిపించింది. బాగా ఫస్ట్ హాఫ్‌లో ల్యాగ్ సీన్స్ ఉంటాయి. ఇంటర్వెల్‌కి ముందు ఒక ఫైట్ సీన్ ఉంటది. అది చూస్తే మాత్రం ఖచ్చితంగా 'అఖండ 2' గుర్తొస్తది. మొత్తం యాజ్ ఇట్ ఈజ్ దింపేశారు. ఆ స్టంట్‌లేంటో, ఆ ఫైట్ సీన్స్ ఏంటో అవి పెట్టినోళ్ళకే తెలియాలి. నాకైతే ఆ ఫైట్ సీన్ నచ్చలేదు. అండ్ అప్పుడు మళ్ళీ సేమ్ ఈ విలన్ ఎళ్లి హీరో దగ్గర ఆ నిధులకు సంబంధించింది ఒకదాన్ని లాక్కొని ఎళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో రియలైజ్ అయ్యి సెకండ్ హాఫ్ మొత్తం లాగి, లాగి, లాగి ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్‌లో అసలు స్టోరీ మొత్తం రివీల్ చేస్తారు. మూవీ అయితే నా విషయానికొస్తే వన్ టైమ్ వాచబుల్. నాకైతే నచ్చలేదు. అండ్ క్లైమాక్స్‌లో వచ్చేసి ఏదైతే 'అఖండ 2'లో పెట్టారో, వాడారో అవే సీన్‌లు వాడేసి, అవే లొకేషన్స్ అండ్ అవే డైలాగ్స్, అవే స్టంట్లు మొత్తం కాపీ కొట్టినట్టే ఉంది. లాస్ట్‌లో మళ్ళీ అనవసరంగా ఏదో పెట్టాలిగా అన్నట్టు పెట్టేసి ఆడియన్స్‌ని ఏదో ఆకట్టుకోవాలని చెప్పేసి ఇండియా, పాకిస్తాన్ మధ్య నేషనాలిటీ గురించి డైలాగ్స్ అవి ఇవి రాసి నాకైతే అంత వర్కౌట్ అయినట్టు అనిపించలేదు అవన్నీ. ఎవరైతే మెయిన్ లీడ్‌లో యాక్ట్ చేశారో 'విరాట్ కర్ణ' హీరో, నాగసాధుగా యాక్ట్ చేశాడు. అండ్ నభా నటేష్, పార్వతి క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ మూవీలో సమ్ ఒక పాయింట్‌లో ట్విస్ట్ ఒకటుంటుంది. అది పార్వతి క్యారెక్టర్ ద్వారా ఉంటుంది. అదైతే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంది కొత్తగా. అండ్ పర్ఫార్మెన్స్ వైస్ అయితే హీరో, హీరోయిన్ ఇద్దరు ఓకే. కాకపోతే డైరెక్టర్ వీళ్ళిద్దరికి ఒక సీన్ పెట్టాడు. అది చాలా క్రింజ్‌గా ఉంది. అదేంటంటే హీరో, హీరోయిన్‌ని ఒక జాతరలో చూస్తాడు. అండ్ ఆ తర్వాత మర్చిపోతాడు. ఆ తర్వాత హీరో ఒక దగ్గరికెళ్ళినప్పుడు అక్కడ హీరోయిన్ ఉంటది. అక్కడ ఎమ్మటే ఆ హీరోయిన్ రాంగ్‌లోనే నేను నిన్ను జాతరలో చూసా అంటాడు. ఎమ్మటే సాంగ్ యేసుకుంటాడు. అయిపోద్ది. ఇదే లవ్ సీను. నాకైతే చాలా క్రింజ్‌గా అనిపించింది. మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకంతే ఉంటా.